మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్ డిస్ట్రిబ్యూషన్ ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ విషయానికి వస్తే యాక్చువల్గా సో ఎవరికి ట్రాన్స్ప్లాంట్ అవసరం వస్తుంది, వాడిని ఎలా గుర్తిస్తారు? సో ట్రాన్స్ప్లాంట్కి ఎన్ని రకాల అవకాశాలు ఉన్నాయి మనకు? సో యూజువల్గా ఇప్పుడు మనం ప్రివెన్షన్ ఆఫ్ కిడ్నీ డిసీజ్ గురించి మాట్లాడామంటే మనం ఎట్లా ప్రివెంట్ చేసుకుంటే బెటర్ లక్షణాలు ఎలా ఉన్నాయి. సో వన్స్ ఈ స్టేజ్ దాటిన తర్వాత కిడ్నీ ఫెయిల్యూర్ అని అంటాం. కిడ్నీ ఫెయిల్యూర్ వస్తే అక్కడ ఓన్లీ 2 ఆప్షన్సే ఉంటాయి, ఐదర్ డయాలసిస్ ఆర్ ట్రాన్స్ప్లాంటేషన్. సో డయాలసిస్ ఇమీడియట్గా స్టార్ట్ చేస్తాం, ఎందుకంటే అవి ఉంటేనే సర్వైవ్ అవుతారు. ఇట్స్ సపోర్ట్ సిస్టమ్ కాబట్టి సపోర్ట్ పెడుతూ వాళ్ళ కౌన్సిల్ కూడా చేస్తాం అనమాట. ఛాన్స్ ఉంటే ముందు కూడా కౌన్సిల్ చేస్తాం, అంటే ముందు డయాలసిస్ కంటే ముందు కూడా ఇట్లా ఉంది పరిస్థితి, మీరు డయాలసిస్ స్టేజ్కి వస్తున్నారంటే కిడ్నీ ఫెయిల్యూర్ స్టేజ్కి వచ్చారు, కంప్లీట్ కిడ్నీ ఫెయిల్యూర్ అయింది, మీకు సపోర్ట్ అవసరం. ఒకటేమో డయాలసిస్, సెకండ్ ఈజ్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఫీజిబిలిటీ ఉండాలి మనకి, అంటే పేషెంట్ ఫిట్గా ఉండాలి. పేషెంట్ మల్టిపుల్ ప్రాబ్లమ్స్, ఇప్పుడు క్యాన్సర్ ఉందనుకోండి, సివియర్ హార్ట్ డిసీజ్, బైపాస్ సర్జరీ అయింది, వాల్వ్ ప్రాబ్లం ఉంది, ఇట్లా అంటే లివర్ ప్రాబ్లం ఉంది, ఆర్ ఇంకా వేరే లంగ్ ఫైబ్రోసిస్ ఉంది, ఆర్ వేరే ఏదైనా చాలా మేజర్ డిసీజెస్ ఉన్నాయి, క్యాన్సర్ లాంటి మేజర్ డిసీజెస్ ఉన్నాయంటే వాళ్ళకి ఆ డిసీజ్ పెద్దది దీని ముందు కంపేర్ చేసుకుంటే. అట్లాంటివి ఉన్నప్పుడు యూజువల్గా ఆఫర్ చేయడం కష్టం అవుతుంది, అన్లెస్ అండ్ అంటిల్ మిగతా డిసీజ్ క్యూర్ అయితే తప్ప. సో ఫీజిబిలిటీ ఒకటి చూస్తాం, ఇలాంటి ఇంకా అసోసియేటెడ్ డిసీజెస్ ఏమున్నాయని. సో దాంతో ఫిట్నెస్ కూడా చూస్తాం అనమాట, అంటే వెదర్ పేషెంట్ ఈజ్ ఫిట్ ఫర్ సర్జరీ ఆర్ నాట్. హార్ట్ పరంగా, లంగ్స్ పరంగా, ఇంకా డయాబెటీస్ తోటి హార్ట్ డిసీజ్ కూడా ఉంటుంది. సో లంగ్స్ పరంగా, హార్ట్ పరంగా ఫిట్నెస్ చూసుకొని సూటబుల్ డోనర్ కావాలి మనకి. సూటబుల్ డోనర్ విషయానికి వచ్చినట్లయితే వీ హ్యావ్ 2 ఆప్షన్స్ అండి. వన్ ఈజ్ లైవ్ డోనర్ ఈజ్ ఫ్రమ్ ద ఫ్యామిలీ, అంటే ఫాదర్, మదర్, బ్రదర్స్, సిస్టర్స్, హస్బెండ్, వైఫ్, చిల్డ్రన్, సిబ్లింగ్స్, వీళ్ళని నియర్ రిలేటివ్ డోనర్స్ అంటారు. బ్లడ్ గ్రూప్ కలవాలి. ట్రాన్స్ప్లాంటేషన్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ సేమ్ బ్లడ్ గ్రూప్ ఉండాలన్నమాట. సేమ్ బ్లడ్ గ్రూప్ కలిసినట్లయితే వాళ్ళని డోనర్గా తీసుకుంటాం. కొంతమందికి ఇవేమీ కుదరలేదు అనుకోండి, సే న్యూక్లియర్ ఫ్యామిలీస్ నోవేడేస్, సో ఇవి కుదరలేదు, ఫాదర్ మదర్కి వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, డోనర్ కూడా ఏం ప్రాబ్లమ్స్ ఉండకూడదు, వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే వాళ్ళకి తీసుకోలేము. సో అట్లా ఏమైనా ఉన్నాయి అని అంటే ద ఆప్షన్ లెఫ్ట్ ఈజ్ జీవన్ దాన్. జీవన్ దాన్ మనందరం వినే ఉంటాం. జీవన్ దాన్ ఈజ్ ఎ గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ స్టేట్ గవర్న్డ్ ప్రోగ్రామ్ వేర్ బ్రెయిన్ డెత్ డోనర్స్ ఎక్కడైనా ఉంటే మన స్టేట్లో వాళ్ళని ఒక పూల్ లాగా మెయింటైన్ చేస్తుంది, ఒక లిస్ట్ మెయింటైన్ చేస్తుంది. సో సేమ్ బ్లడ్ గ్రూప్స్, ఏ గ్రూప్ డోనర్ వచ్చారనుకోండి, ఏ గ్రూప్ డోనర్ కిడ్నీ దొరికింది అనుకోండి, అది ఏ గ్రూప్ వాళ్ళకి ఇస్తుంది అనమాట. వాళ్ళ దగ్గర లిస్ట్ ఉంటుంది, లిస్ట్ ప్రకారం దే విల్ అనౌన్స్ అనమాట. దే విల్ సెండ్ మెసేజ్ ఆల్సో, జీవన్ దాన్ పోర్టల్లో ఉంటాయి ఇవన్నీ. సో వాళ్ళు మనకి మెసేజ్ పంపిస్తారు, మీకు ఏ కిడ్నీ డోనర్ ఈజ్ అవైలబుల్, మీరు తీసుకోవచ్చు అని. వీళ్ళని అలర్ట్ చేసి వీళ్ళని హాస్పిటల్ పిలిపించి కిడ్నీని కూడా తెప్పించి మనం ట్రాన్స్ప్లాంట్ చేస్తాం అనమాట. దీన్ని జీవన్ దాన్ ట్రాన్స్ప్లాంట్ ప్రోగ్రామ్ అంటాం. లైవ్ అయితేనేమో డైరెక్ట్ లైవ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో దీస్ ఆర్ ద ఓన్లీ 2 ఆప్షన్. టిల్ వీ గెట్ ఎ ఛాన్స్ టు డూ దీస్ ఐదర్ ఆఫ్ దీస్ 2, పేషెంట్ హ్యాస్ టు బి ఆన్ డయాలసిస్. డయాలసిస్లో కంటిన్యూ చేసుకోవాలి, అదొక సపోర్ట్ సిస్టమ్ లాగా. సో రైట్ నౌ వాట్ ఈస్ ద యావరేజ్ వెయిటింగ్ పీరియడ్ ఫర్ దిస్ అంటే ట్రాన్స్ప్లాంట్ సార్? అంటే ఇప్పుడు ఈ కేడీవర్లో ఈ జీవన్ దాన్ ప్రోగ్రాంలో ఆల్మోస్ట్ 1.5-2 years వెయిటింగ్ పీరియడ్ ఉందండి మినిమం. ఓకే, మినిమం ఇది మ్యాక్సిమం 4 to 5 years కూడా పట్టొచ్చు. మినిమం వెయిటింగ్ పీరియడ్ ఈజ్ 2 years. అట్లా డిపెండ్స్ ఆన్ ద ఆర్గన్ కూడా ఉంటుంది. అంటే ఓ గ్రూప్ అనేది చాలా మందికి ఉంటుంది, ఓ ఆర్గన్స్ దొరకడం కూడా కష్టం. సో ఓ గ్రూప్ వాళ్ళు ఎక్కువ వెయిటింగ్ పీరియడ్లో ఉంటారు అట్లా. సో ఇంకో డాక్టర్ గారు, సాధారణంగా అంటే ఇప్పుడు తండ్రికి షుగర్ వచ్చింది అనుకోండి, కొడుకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు లేదా బిడ్డ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది, అది ఇమీడియట్గా జరిగిపోతుంది కదా కరెక్ట్ ఆపరేషన్. సో అంటే ఆ టైంలో అంటే వీళ్ళకి అప్రిహెన్షన్స్ ఉంటాయి, నా కిడ్నీ ఇచ్చిన తర్వాత నేను ఎంతకాలం అంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా మనగలుగుతాను, సో నా లైఫ్కి ఏమైనా లిమిటేషన్స్ వస్తాయన్న అపోహ ఉంటుంది కదా, దాన్ని నివృత్తి. సో యూజువల్గా డోనర్స్ మనం ఫిట్నెస్ ఎవాల్యుయేట్ చేసినట్లయితే, సో వాళ్ళకి వాళ్ళ ఏజ్ మ్యాచ్డ్ ఇండివిజువల్స్, అంటే వాళ్ళు ఇప్పుడు 30 years వాళ్ళు ఇస్తున్నారా, 40 years, 50 years వాళ్ళ ఏజ్ మ్యాచ్డ్ ఇండివిజువల్స్కి ఎలాంటి రిస్క్ ఉన్నాయో అవన్నీ ఎవాల్యుయేట్ చేస్తాం అనమాట. సో హార్ట్ పరంగా, కిడ్నీస్ పరంగా అన్నీ కూడా ఎవాల్యుయేట్ చేసి వాళ్ళు ఫిట్ ఉన్నారంటేనే మనం అలౌ చేస్తాం డొనేషన్కి. ఆఫ్టర్ డొనేషన్ ఏంటంటే వీళ్ళకి ఇప్పుడు జనరల్ పాపులేషన్ ఉందనుకోండి, ఇప్పుడు 40 years జనరల్ పాపులేషన్ వాళ్ళకు కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. 60 years వచ్చినప్పుడు దే కెన్ బికమ్ డయాబెటిక్, ఒబీస్ అవ్వచ్చు, వాళ్ళకి హార్ట్ డిసీజ్ రావచ్చు, అలాంటి రిస్క్ వాళ్ళకు కూడా ఉంటాయి. సో ఇట్స్ నాట్ దట్ డొనేట్ చేస్తే మీరు రిస్క్ లేకుండా ఉంటారు కాదు.
ఏజ్ మ్యాచ్ కంట్రోల్ అంటాం. అంటే ఆ ఏజ్లో వాళ్ళకి ఎలాంటి డిసీజెస్ అయితే వస్తాయో అలాంటి డిసీజెస్ అన్నీ కూడా వీళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది. కాకపోతే వీళ్ళు ఆల్రెడీ డొనేట్ చేశారు కాబట్టి కొంత కౌన్సిలింగ్ చేస్తామంటే లైఫ్ స్టైల్ చేంజ్, ఇప్పుడు మనం మాట్లాడుకున్న విధంగా లైఫ్ స్టైల్ చేంజెస్, హైపర్ టెన్షన్ కంట్రోల్, బీపీ కంట్రోల్, మానిటరింగ్, ఫాలోఅప్ విత్ డాక్టర్, ఇయర్లీ చెకప్స్ అవన్నీ చేసుకున్నట్లయితే వాళ్ళు జాగ్రత్తగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అనమాట. సో ఏజ్ మ్యాచ్ కంట్రోల్కి వచ్చే ప్రాబ్లమ్స్ వాళ్ళకు కూడా రావచ్చండి.